అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త భవ సంకటాత్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురు చరిత్ర క్షేత్ర యాత్రలో భాగంగా పరమ పవిత్రమైనటువంటి శ్రీ దత్త విశ్వరూప సందర్శన త్రివిక్రమ భారతి పాదుక క్షేత్రము కుమశిగిలో ఉన్నాం. మహాక్షేత్రం ఇది. భీమా నది ఒడ్డున ఉంటుంది. గాణగాపుర క్షేత్రం నుండి నదీ తీరం వెంబడిగా నడుచుకుంటూ వస్తే 14 కిలోమీటర్లు, లేదు గాణగాపురం నుండి ఏదైనా వెహికల్ ద్వారా వస్తే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి అఫ్జల్పూర్ మార్గం, ఇది చాలా బాగుంటుంది, హైవే. కాకపోతే చుట్టూ తిరిగి రావాలి, దాదాపుగా 47 కిలోమీటర్లు, గంటన్నర ప్రయాణం. రెండవ మార్గము గాణగాపూర్ నుండి బిజాపూర్ వెళ్లే మార్గంలో మనం జేవటికి వచ్చి జేవటికి దగ్గర నుంచి మళ్ళా బిజాపూర్ రూట్ లో ఇంకొంత దూరం వచ్చిన తర్వాత మోరటికి దగ్గర మళ్ళీ రైట్ టర్న్ తీసుకుంటే నేరుగా ఒక మార్గం. ఇది 45 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, 32 కిలోమీటర్లు వస్తుంది. ఒకప్పుడు ఈ మార్గం బాగుండేది కాదు, ఇప్పుడు చక్కటి రోడ్లు వేశారు. ఏ రూపకంగా మనం వెళ్ళినా కూడా రమారమి 1 గంట ప్రయాణం. చక్కగా పంట పొలాల మధ్యలో నుండి ఎంట్రీ ఉంటుంది. చాలా కుగ్రామం ఇది అని చెప్పుకోవచ్చు. కానీ స్వామివారి దివ్య పాదుకలు ఇక్కడ ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి ఈ పాదుకలు, ఈ మధ్య కాలంలో, ఎందుకంటే కోవిడ్ తర్వాత ఇవి నెమ్మదిగా ఒక్కొక్క ఊరు అనుకోండి, లేకపోతే పట్టణం అనుకోండి, దత్త భక్తులు వారికి కోరితే ముందుగా వారికి తెలియజేస్తే పాదుకలు ఆ ఊరికి కానీ పట్టణానికి కానీ దత్త భక్తుల సందర్శనార్థం బయటికి వస్తుంది. మనం వెళ్ళాలనుకుంటే అక్కడ చాలా చక్కటి మనం వసతి కూడా ఉంది. కాకపోతే ముందుగా వారికి తెలియచేయాలి. ఎందుకంటే మారుమూల ప్రదేశం కాబట్టి మనం అదాటుగా వెళ్ళిపోయి అక్కడ మేము వచ్చేసామండి, మేము ఇక్కడ 1 రోజు ఉంటాము, 2 రోజులు ఉంటాము మేము అని చెప్తే వారికి కొంచెం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి ఫోన్ చేసి వెళ్ళవచ్చు. గూగుల్లో కూడా, గూగుల్ మ్యాప్స్ లో కూడా ఈ క్షేత్రం ఉంది, ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వారు మనం ఫోన్ చేస్తే ఆన్సర్ చేస్తారు. ఒకవేళ చేయకపోయినా తిరిగి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇక్కడ స్వామివారు వైశాఖ శుద్ధ దశమి నాడు కర్కాటక సింహలగ్నంలో స్వామివారు ఆ క్షేత్రంలో అడుగు పెట్టడం జరిగింది. అక్కడ త్రివిక్రమ భారతి పరమోత్కృష్ట భక్తుడు నరసింహస్వామి వారికి. నరసింహస్వామి వారు ప్రతిరోజు కూడా వారికి మానసిక దర్శనం ఇచ్చేవారు. వారు పరమ యోగి, తపస్సులు. ఏదో కొన్ని కారణాల చేత ఒక సంభాషణలో వారు స్వామివారి గురించి ఒక మాట అనడం జరిగింది. దానిని విశదీకరించే విధంగా, అలాగే మన త్రివిక్రమ భారతి వారికి స్వామివారు త్రిమూర్తి స్వరూపము అని తెలియజేయండి అని రాజు, పరివారము, మిగిలిన శిష్యులు, భక్తులు కోరిన పిమ్మట రాజు ఒక మేళతాళాలతోటి పల్లకి ఊరేగింపు ఏర్పాటు చేసి స్వామివారిని తోడుకొని వైశాఖ శుద్ధ దశమి మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు, సింహలగ్నంలో ఉన్నప్పుడు ఈ కుమశి గ్రామంలో త్రివిక్రమ భారతి యొక్క ఆశ్రమంలో అడుగు పెట్టడం జరిగింది. ఆ సమయానికి త్రివిక్రమ భారతి తపస్సులో ఉన్నారు, ధ్యానంలో ఉన్నారు. అతని ధ్యానం మొట్టమొదటిసారి జీవితంలో చెదిరి నరసింహస్వామి అవతారానికి బదులు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు యతిరూపం దర్శనమిచ్చి, త్రివిక్రమ, నా గురించి నీకున్న సందేహం ఏంటో తెలియజేయి. నేనిప్పుడు భీమా నది తీరాన నిలిచి ఉన్నాను, వచ్చి నాకు నీ యొక్క సందేహం ఏంటో తెలియజేయంటే ఆయన
ధ్యానం చెదిరింది, అవాక్కైపోయాడు. ఎన్నడూ ఇన్నేళ్లలో జరగలేదు, ఇంతకాలం తపోదీక్ష ఎప్పుడూ కూడా భగ్నం కాలేదు. కానీ మొట్టమొదటిసారి నరసింహస్వామి స్థానంలో యతి స్వరూపంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు దర్శనమిచ్చారు. నృసింహ సరస్వతి స్వామి వారికి అది లెక్కలోంది కాదు, త్రిమూర్తి స్వరూపులు. కానీ త్రివిక్రమ భారతికి ఈ అనుభవం కొత్తది. వెంటనే పూజా మందిరంలో నుండి ఎక్కడైతే ఇప్పుడు మనకి విశ్వరూప సందర్శన క్షేత్రం అని దత్త పాదుకలు ఉన్నాయో అక్కడికి పరుగు పరుగును వచ్చాడు. వస్తే స్వామివారు కనిపించారు. స్వామివారు కనిపించి వెంటనే స్వామి గారు తర్వాత స్వామివారితోటి ఉన్నటువంటి రాజు, పరివారము, పరిచారకులు అందరూ కూడా శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి లాగానే గోచరం అవ్వారు. ఆ గోచరం అవ్వేటప్పటికీ త్రివిక్రమ భారతికి ఏమి అర్థం కాని పరిస్థితి. ఇదేమిటిది, అందరూ యతి స్వరూపంలో కనపడుతున్నారు, అందరూ స్వామివారి లాగానే కనపడుతున్నారని వెంటనే అతనికి అర్థమైపోయింది. తను చేసిన తప్పిదం ఏంటో అర్థమైపోయింది. వెంటనే ఆయన ధ్యానించి, స్వామి, తెలియక మిమ్మల్ని నేను దూషించాను, నా తప్పుని మన్నించండి, ఈ భక్తుడిని రక్షించండి. జీవితాంతం నరసింహస్వామి వారి అవతారాన్ని నేను ధ్యానించినందుకు, పూజించినందుకు వారి అనుగ్రహంగా ఈరోజు మీ దర్శనం అయింది అనుకుంటున్నాను. నన్ను కరుణించి మీ నిజస్వరూపం ఎక్కడ ఏమిటి అనేది నాకు తెలియజేయండి. నాకు అందరూ ఒకేలాగా గోచరం అవుతున్నారు. వెంటనే ఒక దివ్యవాణి వినిపించింది. త్రివిక్రమ, నువ్వు నా యందు సందేహించినంత మేరకు నీకు ఈ అనుభవం కలిగింది. ఇప్పటికైనా నువ్వు శ్రీ నృసింహావతారాన్ని నువ్వు నిత్యం మానసిక పూజ చేస్తావు కాబట్టి నీ నృసింహుణ్ణి అడిగి నా యందు నీకున్న సందేహం ఏంటో తెలియజేయమంటే మళ్ళీ వారు సాష్టాంగ నమస్కారం చేసి, త్రివిక్రమ భారతి మహాభక్తులు, పరమోత్కృష్ట భక్తులు ఆయన కూడా, స్వామి, నా తప్పును మన్నించండి, మీ నిజ రూపంతో దయచేసి దర్శనం ఇవ్వండి. మహాదర్శనం కలిగింది కదా, జ్ఞాననేత్రం అదే తెరుచుకుంటుంది. కాబట్టి వెంటనే స్వామివారు యతి స్వరూపంగాను రాజు, పరివారము, పరిచారకులు, భక్తులు, శిష్యులు అందరూ కూడా మళ్ళీ వారి వారి రూపాలతో దర్శనం ఇచ్చారు. ఆ నాటి ఆ స్వరూపము దర్శించినటువంటి త్రివిక్రమ భారతి జన్మధన్యం. వెంటనే స్వామివారికి పాదపూజ చేసి, నన్ను దయచేసి మీ శిష్యుడిగా అంగీకరించమంటే నేను కూడా మీతో పాటే వస్తాను, గానగాపురంలో నాకు కూడా మీ పాదసేవ చేసుకునే అవకాశం ఇవ్వండి అంటే స్వామివారు అన్నారు, అవసరం లేదు నాయన, సర్వస్వ శరణాగతి చేసుకున్నావు కాబట్టి నీవు మా శిష్యుడివే. నువ్వు ఏదైతే శ్రీ నృసింహావతారానికి ప్రతి నిత్యము కూడా మానసిక పూజ చేస్తున్నావు, తపస్సు చేస్తున్నావు, అదే చేస్తూ ఉండు, నీకు మరుజన్మ లేదు, నీకు జన్మరాహిత్యం సిద్ధించేసింది. నువ్వు వారికి చేసిన పూజ మాకు అందుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎక్కడికి రానవసరం లేదు, నువ్వు జీవన్ముక్తుడు అయిపోయావు, నువ్వు ఇక్కడే ఉండి నువ్వు ఏదైతే ఇంతకాలం చేస్తున్నావో అదే చేస్తూ ఉండమని చెప్పారు స్వామివారు. కానీ ఆ క్షేత్రంలోకి మనం అడుగు పెడితే పెద్ద గేట్ ఉంటుందండి, 20 అడుగుల గేట్ ఉంటుంది. అడుగు పెట్టగానే మనకి చక్కగా క్షేత్ర పాలకులు మామూలుగా అయితే ఒక్కరే ఉంటారు, ఇక్కడ 2 కనపడతారు మనకి. శ్రీ మహాగణపతి స్వామి, అలాగే శ్రీ ఆంజనేయ స్వామి దివ్యంగా ఉంటారు. చాలా పెద్దది క్షేత్రం. అక్కడి నుండి ముందుకు వస్తే ఈ మధ్య ఒక 2 ఏళ్ల క్రితం శ్రీ శ్రీపాద శ్రీవల్లభుల మందిరం ఒకటి నిర్మించారు, పాలరాతి విగ్రహం దివ్యంగా ఉంటుంది. చిరుమందహాసం స్వామివారు ఎవరొచ్చి నమస్కారం చేసినా ఏం కావాలి నాయనా అని అడిగినట్టుగా ఉంటారు. పక్కనే త్రివిక్రమ భారతి వారి యొక్క దివ్య జీవ సమాధి ఉంటుంది. అక్కడ మనం కాసేపు ఉండి ప్రార్థన చేసుకుంటే, ఎందుకంటే వారు మహా తపస్సులు, సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైనటువంటి శ్రీగురులే అతని కోసం తరలి వచ్చారని అంటే, ఇప్పుడు త్రివిక్రమ భారతి శ్రీగురుణ్ణి ఏదో అన్నారనో, లేకపోతే ఒక
ఆ ఈ విషయం తెలుసుకుందామని చెప్పేసి రావడం, ఇదంతా రాజేదో స్వామి మీరు వచ్చి అతన్ని నిలువరించండి అని అనడం, ఇదంతా కూడా ఏంటంటే ఒక చిన్న జగన్ నాటకం అన్నమాట. ఎందుకు అనంటే భక్తుడిని అనుగ్రహించడానికి భగవంతుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. కానీ కొన్ని మధ్యలో కొన్ని లౌకిక పరమైన చిక్కులు ఉంటాయి. వాటిని తొలగించుకోవాలంటే చిన్న చిన్న మాయలు చేయక తప్పదు. ఎలాగంటే అనసూయామాత యొక్క పాతివ్రత్యం జగద్విదితం. కానీ ఇంద్రుడు వచ్చి ఎలాగైతే భయపడి, ఎందుకంటే ఆమె అనుగ్రహం పొంది మళ్ళా ఎవరైనా స్వర్గలోకం మీదకి దండెత్తొచ్చేసేస్తే ఆమె ఇచ్చిన వరానికి నా దగ్గర తిరుగులేదు కాబట్టి ఎలాగైనా నేను ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించాలని చెప్పే ఒక భావనతోటి ఇంద్రుడికి సహజంగా ఉన్న ఒక ఆ భయంతో, ఆ అనుమానంతో త్రిమూర్తులను నిర్బంధిస్తారు. త్రిమూర్తులకి తెలుసు ఏం జరగబోతుందో, త్రిమాతలకి తెలుసు ఏం జరగబోతుందో. కానీ జగత్తుకి ఒక మహా విషయం దృగ్గోచరం కావాలి, తెలియాలి అని అంటే ఒక చిన్న జగన్నాటకం తప్పదు. కానీ దానివల్ల ఏమైంది, ఈ మొత్తం జగత్తుకి త్రిమూర్తి స్వరూపం శ్రీ దత్తాత్రేయుల వారు లభించారు. అనసూయామాత యొక్క పాతివ్రత్యం జగద్విదితం అయిపోయింది. అలాగే స్వామి వారు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ మనకి విశ్వరూప సందర్శన క్షేత్రం లభించింది. లేకపోతే ఎప్పుడో మనకి ద్వాపర యుగంలో అర్జునుడికి, భీష్మ పితామహుడికి, సంజయుడికి జ్ఞాననేత్రం ద్వారా సిద్ధించినటువంటి విశ్వరూప సందర్శనం కలియుగంలో ఎవరికి దొరకాలండి? అది సిద్ధించింది అంటే త్రివిక్రమ భారతి ఎంత పరమోత్కృష్టమైన భక్తుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్థితికి ఎదగాలంటే మనకి ఎన్ని జన్మలు కావాలి? ఒక విశ్వరూప సందర్శనం కావాలంటే అటువంటి మహాక్షేత్రం మనకి లభించింది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. భీమా నది చాలా శాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు కింది వరకు కూడా సిమెంట్ చెప్టా వేసేశారు. అక్కడ కూడా శివలింగము, పాదుకలు అక్కడ నిత్యం అభిషేకం చేసుకోవడానికి భక్తులకని ప్రతిష్టాపన చేశారు. చక్కగా వెళ్ళొచ్చు, స్నానం చేయొచ్చు. మనం ఒక మంచి పాత్రలో జలం తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేయొచ్చు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఆరతి జరుగుతుంది ఎక్కడైతే విశ్వరూప సందర్శనం అయిందో అక్కడ. అంతేకాకుండా మనం అక్కడ ఉండదలుచుకుంటే ఉండి గురు చరిత్రల పారాయణ కూడా చేయొచ్చు, స్తోత్ర పారాయణ కూడా చేయొచ్చు. కాకపోతే ముందుగా వారికి తెలియజేయాలి అంతే. అంతటి మహోత్కృష్టమైన క్షేత్రం కుమసిగి. కుమసిగి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మీరు ఇలా అఫ్జల్పూర్ మీద నుండి వెళ్ళే కంటే మీరు ఎప్పుడు కూడాను మీరు సొంత వాహనం కనుక ఉంటే బెస్ట్ ఏంటంటే మీరు ఈ జేవటికి రూట్ మీద నుంచే వెళ్ళండి. ఎందుకంటే అలా వెళ్ళేటప్పుడు మీకు ముందుగా 8 కిలోమీటర్ల దూరంలోనే సిద్ధముని పాదుకా క్షేత్రం, అంటే 2వ అధ్యాయం ఎక్కడైతే గురుచరిత్ర సంభవించిందో ఆ క్షేత్రం మనం దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది. అక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇంకొక క్షేత్రం కూడా, అది తర్వాత వచ్చేదైనా కూడా మనం ఇప్పుడే ఒకసారి స్మరణ చేసేసుకుందాం. ఇది ఏమిటి అనంటే నరహరి కవి కల్లేశ్వరుణ్ణి నిత్యము కూడా పంచరత్న పద్య మణిమాలతోటి పూజించినటువంటి క్షేత్రం. ఇది ఎక్కడుంటుంది అనంటే, ఇందాక మనం బీజాపూర్ రూట్ లో వచ్చి గానగాపూర్ నుండి జేవటికి దగ్గర రైట్ కి తీసుకున్నాం. ఇది లెఫ్ట్ కి తీసుకోవాలి. లెఫ్ట్ కి తీసుకొని ఒక 20 కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఆర్చ్ ఉంటుంది పెద్దది, హిప్పరగి అని. అయితే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ కావద్దు, దేవర హిప్పరగి వేరు, హిప్పరగి వేరు. దేవర హిప్పరగి అంటే ఇప్పుడు మనం జేవటికి నుంచి రైట్ కి తీసుకొని మోరటికి దాటిన తర్వాత దేవర హిప్పరగి ఉంటుంది. చాలా మంది నాకు ఫోన్లు చేస్తుంటారు, ఏమంటే మేము హిప్పరగి వచ్చాం, ఎక్కడున్నారు హిప్పరగి అంటే మెయిన్ రోడ్ మీదే ఉన్నాం. అక్కడ వాళ్ళని అడిగితే దేవర హిప్పరగి వచ్చారని అంటారు. అటు పోవద్దు, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కి పోవాలి. 20 కిలోమీటర్లు పోయిన తర్వాత రైట్ సైడ్ ఆర్చ్ ఉంటుంది, హిప్పరగి. హిప్పరగి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఆ నరహరి కవి ఇంటి మీద రాసుంటుంది, నరహరి కవి నివాసము అని రాసుంటుంది. కన్నడలోను హిందీలోను రాసుంటుంది. మీరు ఆ ఇంట్లోకి వెళితే మీకు అక్కడ ఒక గొప్ప విషయం ఏంటి అనంటే, ఆ ఏదైతే కల్లేశ్వర లింగం ఉందో, కల్లేశ్వర ఆలయం ఉందో, తరతరాలుగా
ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు మనకి శ్రీ గురు చరిత్ర శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి ఇది అవతారం సంభవించినదే 700 సంవత్సరాలు. అంతకు పూర్వం నుంచి కూడా వాళ్ళు వంశపారంపర్యంగా ఆ ఆలయానికి ప్రధాన అర్చకులే. ఒకప్పుడు ఆ కల్లేశ్వర లింగం నుండి రోజుకి 3 గ్రాముల బంగారం సిద్ధించేదట. వారే చెప్పారు. నేను అక్కడికి వారి ఇంటికి వెళ్తే ఆ రోజు వాళ్ళ ఇంట్లో వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. అలాగే వారికి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ప్రసాదించినటువంటి లింగం కూడా చూపించారు. అంతేకాకుండా ఇప్పుడు మనం చదివేటువంటి గురు చరిత్ర కాకుండా వాళ్ళు తరతరాలుగా చదువుకుంటూ వస్తున్నట్టు గురు చరిత్ర కూడా చూపించారు. వారి ఇంట్లో పూజా మందిరంలో కూడా ఆహ్వానించారు. అక్కడికి వెళితే మనకి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు వారి ఇంటికి వచ్చి ఏ స్థానంలో అయితే కూర్చొని భిక్ష చేశారో ఆ స్థానం కూడా చూపిస్తారు. చాలా దివ్యంగా ఉంటుంది. వారింట్లోనే కల్లేశ్వరుడి యొక్క ఉత్సవమూర్తి కూడా ఉంటారు. చాలా బ్రహ్మాండంగా ఇట్లా స్వయం ప్రకాశితంగా ఉంటారు అన్నమాట. ఇవన్నీ మనకు చూసే భాగ్యం కలుగుతుంది హిప్పరిగిలో. అక్కడి నుండి మనం వెళ్తే దాదాపు 1000 ఏళ్లకు పూర్వపుది సనాతన సిద్ధమైనటువంటి కల్లేశ్వరుడు ఆలయం కనపడుతుంది. చాలా మంది ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉంటారు. గాణగాపూర్లో ఉన్న కల్లేశ్వర ఆలయంలోనే శ్రీగురుడు దర్శనమిచ్చారేమో అనుకుంటారు. కాదండి, అక్కడ కాదు. హిప్పరిగిలో ఉన్న కల్లేశ్వర ఆలయంలో కల్లేశ్వర లింగంలో శ్రీగురుడు నరహరి కవికి దర్శనమిచ్చినటువంటి క్షేత్రము. దీపావళి నాడు స్వామివారు 7 గ్రామాధికారులు వచ్చి అందరూ కూడా ఒకేసారి స్వామివారిని, అయ్యా స్వామి, మీరు ఈ దీపావళికి దయచేసి మా గ్రామానికి వచ్చి మేము సమర్పించుకునే పూజలు స్వీకరించాలని ఒకేసారి అందరూ కోరారు. మళ్ళీ వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకున్నారు. ఆ దెబ్బలాడుకుంటుంటే స్వామివారు మా ఊరికి రావాలంటే మా ఊరికి రావాలి, మా గ్రామానికి రావాలంటే మా గ్రామానికి రావాలని దెబ్బలాడుకుంటున్న సమయంలో స్వామివారు వారిని నివారించి, మేము తప్పకుండా మీ అందరి ఊళ్ళకి వస్తామని వారిని సమాధానపరిచి పంపించేశారు. కానీ ఒక గొప్ప విషయం జరిగింది. దీపావళి నాడు సాయంత్రం ఆరతి సమయానికి స్వామివారు 7 రూపాలు ధరించి 7 గ్రామాలకి ఒకే సమయంలో వెళ్ళి ఆ గ్రామాధికారి, ఆ గ్రామ ప్రజలు వారు సమర్పించుకున్న పూజలన్నీ అందుకున్నారు. అదే సమయంలో 8వ రూపంలో మఠంలోనే ఉండి గాణగాపుర క్షేత్రంలో భక్తులు సమర్పించిన సేవలు, పూజలు కూడా అందుకున్నారు. అటువంటి గ్రామాలలో ఒక గ్రామం కూడా హిప్పరిగి. ఒక గ్రామం హిప్పరిగి, ఒక గ్రామం కుమసిగి. మనకి గాణగాపురం ఎలాగూ ఉండనే ఉంది. మిగతా గ్రామాలు ప్రయత్నం చేశాను, తెలుసుకునే ప్రయత్నం. ఒక గ్రామం ఎక్కడైతే సిద్ధముని పాదుకా క్షేత్రం ఉందో ఆ గ్రామం 4 అయినాయి మొత్తము. మిగతా 4 గ్రామాలు ఎంత ప్రయత్నం చేసినా నాకు వివరం అందలేదు. అయితే ఈ గ్రామానికి స్వామివారు ఎన్నిసార్లు వచ్చారు? ఒకసారి కల్లేశ్వర లింగంలో నరహరి కవికి దర్శనమిచ్చి నరహరి కవి చేత ఏకంగా పంచరత్న పద్య మణిమాల చదివి సమర్పించుకునే విధంగా మొదటిసారి. రెండవసారి వారు ఎందుకు వచ్చారు అని అంటే, నంది శర్మ ఉన్నారు కదా, నంది శర్మని ఈ గ్రామంలో నివసించమని ఆయన నంది శర్మకి ఆజ్ఞాపించి వారు పంపిస్తే, నంది శర్మ, స్వామి మీరు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని అంటే, నంది శర్మ వెంబడి స్వామివారు ఆ గ్రామానికి వచ్చారు. ఆ తర్వాత 3వసారి వచ్చింది దీపావళి నాడు అనేక రూపాలు ధరించి పూజలు అందుకోవడానికి. ఇది కూడా మీకు గ్రామంలో నరహరి కవి వారింట్లో వారి వంశస్థులు మనకు తెలియజేస్తారు. కాబట్టి అంత మహా
క్షేత్రం అది హిప్పరగి. అక్కడున్న కల్లేశ్వర లింగం 1000 సంవత్సరాల పూర్వపుది. అది దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రస్తుతము అది నెమ్మదిగా కుంగిపోతోంది. ఇప్పుడు కూడా మనం వెళ్ళాలి అని అంటే కనీసం 3 అడుగులు కిందికి దిగి లోపలికి వెళ్ళాలి. అది జీర్ణోద్ధరణ జరిగితే బాగుంటుంది. స్వామివారి అనుగ్రహం ఎలా ఉంటుందో. ఎందుకు చెప్పానంటే ఒక మార్గంలో వెళ్ళారు కాబట్టి మీరు ఒకేసారి దర్శించుకొని రావచ్చు. ఇక తర్వాత ఇంకేమి క్షేత్రాలు ఉన్నాయి గాణగాపురంలో? 30వ అధ్యాయం సావిత్రి దత్తుల వృత్తాంతం మీకు అందరికీ తెలుసు. మరొక్కసారి జ్ఞప్తి చేసుకుంటే, ఒక వ్యాధిగ్రస్తుడైనటువంటి భర్తను తీసుకొని చాలా దూరం నుండి సావిత్రి తన భర్తను పల్లకీలో కూర్చుండబెట్టి బోయల చేత మోయించుకొని వచ్చింది. ఎందుకనంటే వారు దత్తభక్తులే, వారి కుటుంబం మొత్తం దత్తభక్తులే. ఆ గ్రామ పెద్దలు కూడా చెప్పారు, అమ్మ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఉన్నారు గాణగాపురంలో, వారు నరదేహంతో అవతరించినటువంటి త్రిమూర్తి స్వరూపులు కనుక వారి దర్శనం చేస్తే నీ భర్తకు ఆరోగ్యం కుదుట పడుతుందని తెలియజేస్తే ఆమె వచ్చింది. స్వామివారు ఆ సమయానికి మఠంలో లేరు, వారు అనుష్ఠానం చేసుకోవడానికి సంగమానికి వెళ్ళారు. మఠానికి సంగమానికి మధ్యలో దాదాపుగా 4-4.5 కిలోమీటర్ల దూరం. సరే నేను అక్కడికే వెళ్తానని చెప్పి బయలుదేరింది ఆమె. చక్రతీర్థం దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే ప్రయాణం చేసి ఆ రోగగ్రస్తుడైన భర్త మృతి చెందితే ఆమె కన్నీటితోటి నేను కూడా సహగమనం చేస్తానని మనసులో నిశ్చయం చేసుకొని స్వామివారి కోసం వెళ్తుంటే కోటి తీర్థం దగ్గర స్వామివారు, రుద్రపాద తీర్థం కోటి తీర్థం దగ్గర స్వామివారు ఆమెకి ఎదురుపడతారు. వెంటనే ఆమె నమస్కరిస్తే స్వామివారు దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తారు. వారు త్రికాలజ్ఞులు, వారికి తెలియంది ఏముంది. వెంటనే చుట్టుముట్టు ఉన్న వారందరూ కూడా కొంచెం హేళనగా, స్వామి ఇంత క్రితమే ఈమె భర్త ఇక్కడే మన చక్రతీర్థం దగ్గర మృతి చెందాడు, ఆమె సహగమనం చేయడానికి అని చెప్పేసి మీ దగ్గర ఆజ్ఞ తీసుకొని పోవడానికి వచ్చిందంటే, అలాగా ఏది చూద్దాం పదండి అని ఎక్కడైతే సావిత్రి యొక్క భర్త యొక్క మృతదేహం ఉందో అక్కడ దాకా వస్తారు స్వామివారు. ఈ లోపల భక్తులు శిష్యులు వచ్చి స్వామివారికి పాదాలకు అభిషేకం చేస్తారు. వెంటనే స్వామివారు ఏం చేస్తారంటే ఆ గుడ్డెందుకు కప్పారు తొలగించమంటారు. తొలగిస్తే స్వామివారు అభిషేక జలం చేసి ఆ మృతి చెందిన సావిత్రి యొక్క భర్త దేహంపై చల్లి తదేక దీక్షతో ఒక్కసారి అలా చూడంగానే ఆ శవంలో కదలికలు వచ్చి ఆమె భర్త లేచి కూర్చుంటాడు. ఇది చూసి ఆమె ఆనందానికి అవధులు లేవు. దాన్ని సతీ కట్ట లేకపోతే సావిత్రి కట్ట అంటారు. చక్రతీర్థానికి దగ్గరలో ఉంటుంది. చాలా దివ్యమైన క్షేత్రం. ప్రతి సంవత్సరం కూడా ఒక ఉత్సవం జరుగుతుంది. చక్రతీర్థానికి ఉత్సవం వచ్చినప్పుడు అక్కడ సావిత్రి కట్ట దగ్గర కూడా ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఈనాటికి కూడా ఎంతో మంది భక్తులు అక్కడికి వచ్చి స్వామివారిని అక్కడ పూజించుకొని ఆ సావిత్రి కట్ట దగ్గర వెళ్తూ ఉంటారు. ఎందుకంటే తమ మాంగళ్యం సుస్థిరం కావాలని స్త్రీలు అక్కడ స్వామివారిని పూజించి వెళ్తూ ఉంటారు. దివ్యమైన ప్రదేశం అన్నమాట అది. ఇది మనకి గాణగాపుర క్షేత్రంలో ఒక చాలా చక్కటిది. మీరు ఎలా రావాలి అని అనుకుంటే 2 మార్గాలు ఉన్నాయి ఇక్కడికి రావడానికి. ఇందాక చెప్పుకున్నాం కదా, గాణగాపురం నుండి మనం ఒక బ్రిడ్జి వస్తుంది, దాని మీదుగా వెళ్తేనేమో మనకి మన
బిజాపూర్ వెళ్తామని. ఆ బ్రిడ్జికి యువతల లెఫ్ట్ కి తీసుకుంటేనేమో కల్లేశ్వర దేవాలయం, మన్మథ తీర్థానికి వెళ్తాం. అక్కడ రైట్ కి తీసుకుంటే నేరుగా అది ఈ చక్రతీర్థం దగ్గరికి, దాని పక్కనే ఉన్నటువంటి సతీ కట్ట లేకపోతే సావిత్రి కట్ట దగ్గరికి వస్తాం. మహాక్షేత్రం. ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకొని స్వామివారి స్తోత్రం చేసుకోవచ్చు. గాణగాపుర క్షేత్రానికి సంబంధించిన మరొక అద్భుతమైన లీల సంభవించినటువంటి ఇంకొక మహాక్షేత్రం విశ్రాంతి కట్ట. ఈ విశ్రాంతి కట్ట గురించి చెప్పే ముందు ఇంకొక మహా విషయం తెలియజేసుకోవాలి, మనం స్మరించుకోవాలి. అది ఏమిటి అనంటే అష్టతీర్థాలు. ఎక్కడున్నాయండి అష్టతీర్థాలు? చర్చించుకుందాం, ఒకసారి స్మరణ చేసుకుందాం, స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ మనకి అవధూత ఆశ్రమం, శివానంద ఆశ్రమం అంటారు. అది మన భట్టు మహారాజ్ ఆశ్రమం ఆపోజిట్ లో ఉంటాయి. పెద్దది ఒక 20-30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ పక్కనే మనకి ఏంటంటే ఒక మట్టి రోడ్డు పోతూ ఉంటుంది. ఈ మట్టి రోడ్డు ఎక్కడికండి వస్తుంది అని అంటే మొదటగా భాగీరథ తీర్థానికి వస్తుంది. భాగీరథ తీర్థం దాటిన తర్వాత సరిగ్గా ఎక్కడికి వస్తాము అని అంటే మనం ఇప్పుడు కొత్తగా మనకి అక్కల్కోట మహారాజు వారి ఆశ్రమం కట్టారు. చాలా పెద్దది, దాదాపు 1000 గదులో 2000 గదులో ఉంటుంది, చాలా పెద్దది. దాని ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ వస్తుంది విశ్రాంతి కట్ట. ఈ విశ్రాంతి కట్ట ఏమిటి అని అంటే రోజు స్వామివారు త్రికాలానుష్ఠానాలు చేసుకోవడానికి సంగమానికి వచ్చి వెళ్ళేటప్పుడు మార్గంలో ఇక్కడ ఉన్న ఔదుంబర వృక్షం కింద వారు విశ్రాంతి తీసుకునేవారు. అక్కడ అశ్వత్థము ఉంటుంది, ఔదుంబరం కూడా ఉంటుంది, మన వేప చెట్టు కూడా ఉంటుంది ఒకటి. కాకపోతే సంగమంలో ఒకటి వేప చెట్టు కూడా ఉండేది ఒకటి, చాలా చాలా పురాతనమైంది. ఈ మధ్య కాలంలో కనబడట్లేదు. నాకు తెలిసి అది లాక్డౌన్ టైంలో ఏమన్నా కొట్టేశారో ఏమో తెలియదు. ఇక్కడ ఈ విశ్రాంతి కట్ట దగ్గర స్వామివారు కాసేపు విశ్రాంతించి వెళ్ళేవాడు. ఈ విశ్రాంతి కట్టకు పక్కనే పర్వతేశుడు అనే ఒక రైతు యొక్క పొలం ఉండేది. ఈ రైతు రోజు స్వామివారు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దూరంగా ఉండి ఇలా నమస్కారం చేసుకునేవారు. ఒకరోజు స్వామివారు పర్వతేశుణ్ణి చూసి స్వామివారు ఏమన్నారనంటే, నాయన ప్రతిరోజు ఇంత భక్తి శ్రద్ధలతోటి మాకు నమస్కరించుకుంటున్నావు కదా, నీకు ఏం కావాలి, నీ మనసులో ఉన్న కోరిక ఏంటో చెప్పండి అని అంటే రైతు అంటాడు, పర్వతేశుడు, స్వామి నా మనసులో ఎటువంటి కోరికలు లేదు, మీ దర్శనం కలుగుతోంది ప్రతిరోజు, ఇంతకంటే ఇంకేం భాగ్యం కావాలి, కానీ మీరు అడిగారు గనక చెప్తున్నాను, మీరు త్రిమూర్తి స్వరూపులు గనక ఏ రోజైనా మీ కాలు ఒకసారి మా పొలంలో పెడితే మాకు మంచి జరుగుతుందన్న ఒక ఆశ, అంతే, ఇంకేమీ లేదు, వేరే ఇంకేం కోరికలు లేవు స్వామి. నిత్యం నేను కృషి వల్లుండి గనక నేను నా కాయ కష్టం నేను చేసుకుంటున్నాను, నాకు నా కుటుంబానికి సరిపడినంత మీ ఆశీర్వాదం చేత లభిస్తూనే ఉంది, ఇంకా వేరే కోరికలే. సరే అలాగైతే పద నీ పొలంలో ఏం వేసావో చూద్దామని వచ్చారు స్వామివారు. వేస్తే జొన్న వేశాడు. ఆ ప్రాంతంలో ఎక్కువ మటుకు జొన్న ముఖ్య ఆధార పంట భోజనానికి. జొన్న అప్పుడే కంకులు వేసింది, కొద్దిగా అప్పుడే గింజ వస్తోంది, బాగా ఏపుగా పెరిగింది పంట. స్వామివారు చూసి, నాయన మా మాట మీద విశ్వాసం ఉందా అంటే, స్వామి మీరు ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ వేరే ఆలోచన ఉండదు అన్నారు. అంటే పర్వతేశుడు ఆ మాట అంటే, అయితే సరే నీకు అంత భక్తిభావం ఉంటే నేను ఒక మాట చెప్తాను, చేస్తావా అంటే చేస్తా.
మేము సాయంత్రం మళ్ళీ ఇటుగా వచ్చే లోపు ఇప్పుడు ఎంతైతే ఉందో పంట అంతా కోయించేసి కట్టలు కట్టి పెట్టించేసేసి, సరే స్వామి మీరు చెప్పిన తర్వాత ఇంకొక మాట ఆలోచన లేదు, తప్పకుండా అలాగే చేస్తానన్నారు. స్వామివారు సంగమం వైపు వెళ్ళిపోయారు. ఇతను దబదబా వెళ్ళాడు. కౌలు ఎవరైతే ఇచ్చారో యజమాని, ఆ యజమాని దగ్గర పత్రం రాసిన యజమాని అన్నాడు, అదేమిటి ఇంకా పంట రాకుండానే ఇప్పుడే కదా అది గింజ పోసుకుంటుంది, అప్పుడే కోసేస్తానంటావు ఏంటి అంటే, స్వామివారు చెప్పారంటే, నీకేమన్నా పిచ్చా, స్వామివారు ఏదో నిన్ను పరిహాసానికి చెప్పుంటారంటే, స్వామివారు నోట వెంట వచ్చిన ఆజ్ఞే పాటించాలి కానీ ఇంకోటి లేదు. అంత భక్తుడు ఈయన కూడా చూడండి. ఏనాడు కూడా స్వామివారి దగ్గరికి వచ్చి ఏ రకమైన పూజ సేవ కూడా చేయలేదు. కానీ నిత్యము స్వామివారికి మటుకు వారు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత పనున్నా అక్కడ పడేసి పరిగెత్తుకు వచ్చి నమస్కారం. మనస్సులో భక్తిభావం. సరే అయితే నీకు పంట వచ్చినా రాకున్నా నువ్వు చేయవలసిన పని ఒకటే, నా డబ్బులు మటుకు నాకు ఇచ్చేయాలి, కౌలు ఎంతకైతే ఒప్పుకున్నావు అంత నాకు ఇచ్చేయాలంటే సరే. భార్య పిల్లలు పరిగెత్తుకొచ్చారు. ఇదేమిటిది, నోటికాడికి వచ్చిన కూడు తీసేస్తానంటావు అంటే, అవన్నీ నీకేం తెలియదు, మీరు దూరంగా పోండి అని చెప్పేసి మొత్తం కోయించేశాడు, కట్టలు కట్టి పక్కన పెట్టించాడు. స్వామివారు సాయంత్రం వస్తున్నారు. వస్తుంటే ఎదురుకుండా వెళ్ళి నమస్కరించి, స్వామి మీ ఆజ్ఞ ప్రకారంగా పంట మొత్తం కోయించాను. స్వామివారి మటుకు మళ్ళీ, అయ్యయ్యో ఎంత పని చేసావయా, ఏదో నేను పరిహాసానికంటే నువ్వు నిజంగానే చేతికొచ్చిన పంటని అలా కోయించావేంటి, ఇంకో 2-3 వారాలు ఆగితే చక్కగా పంట చేతికి వచ్చేది కదా, ఇప్పుడు అంతా మొత్తం పాడు చేసావు కదా అన్నారు. వెంటనే పర్వతేశుడు ఉండి, స్వామి మీరు ఒక మాట చెప్పిన తర్వాత మాకు వేరే ఆలోచన ఉండదు, మీరు ఒక పలుకు పలికారు, మేము దాన్ని పాటించాం, మీ వాక్కు అబద్ధం కాకూడదు, మిగతాది మీ ఇష్టం. అయ్యింది. స్వామివారు నీ భావన అలా ఉంటే అలాగే సిద్ధిస్తుందని వెళ్ళిపోయారు. 4 రోజులు గడిచినాయి. అకాల వర్షం కురిసింది, కుండపోత కుంభవృష్టి. చుట్టుముట్టు చేతికి అంది వచ్చిన పంటలన్నీ కూడా మొత్తం నాశనం అయిపోయినాయి. ఆ అకాల వృష్టికి ఒక 4 రోజులు కాగానే పర్వతేశుడు ఎంతైతే పంట పోయించాడో ఒక్కొక్క పిలక నుండి 4, 5 పిలకలు మొలిచి 2 నెలలు తిరిగేటప్పటికి విపరీతంగా పంట కాసింది. స్వామివారి కోసం ఆ వచ్చిన పంటలో ఆ భూమి యజమాని కౌలు ఎవరైతే ఇచ్చారో ఆ యజమానికి ఇచ్చేసి తనకు మిగిలిన దాంట్లో స్వామివారి ముందు తీసుకొచ్చి పెట్టి, స్వామి మీరు త్రిమూర్తి స్వరూపులు కాబట్టే మీ వాక్కు ఇగో ఇలా నన్ను, నా భార్య పిల్లల్ని ఇంతగా కాపాడింది. ఇన్ని ఏళ్ళు నేను వ్యవసాయం చేశాను కానీ ఎన్నడూ ఇంతటి లాభం నాకు చేకూరలేదు. ఎందుకంటే ఆ భక్తి భావం, స్వామి వారి మీద ఉన్న విశ్వాసం అతన్ని అలా, అది అక్కడే ఆ విశ్రాంతి కట్ట దగ్గరే జరిగింది. ఆ విశ్రాంతి కట్టకు వెళ్తే మనకి 2 లాభాలు. ఒకటి, స్వామి వారు ఎక్కడైతే ప్రతినిత్యము సంగమానికి వెళ్ళి వచ్చేటప్పుడు విశ్రాంతి తీసుకునేవారో వారు కూర్చున్నటువంటి అటువంటి ఔదుంబరం దర్శనం, ఆ స్థానం దర్శనం చేసి తను తాకి మనం పుణ్యం పొందే ఒక మార్గం. రెండవది, అక్కడ కూడా ఒక యోగి, ఒక అవధూత తపస్సు చేసుకొని పరమాత్మలో ఐక్యం అయిపోయిన ఇంకొక స్థానం, పక్కనే వారి ఆశ్రమం కూడా ఉంటుంది, వారి శిష్యులు ఉంటారు. ఎప్పుడైనా వీలైతే, అంటే సాధారణంగా అందరూ ఏం చేస్తారు అయితే మఠం దగ్గర కానీ లేకపోతే సావిత్రి కట్ట ఎదురుకుండా మనకి ఒక ఆశ్రమం ఉంటుంది, ఆశ్రమం దగ్గర కానీ లేకపోతే ఇందాక చెప్పుకున్నాం కదా కల్లేశ్వర లింగం ఇటు వెళ్ళాలి అని అంటే, అది మన కల్లేశ్వర ఆలయం మన్మథ తీర్థంకి ఇటు వెళ్ళాలంటే ఇటు మళ్ళీ చక్రతీర్థంకి వెళ్ళే మార్గం, అక్కడ కూడా టెంట్లు వేసి అన్నదానం చేస్తూ ఉంటారు. సంగమం దగ్గర ఎప్పుడు నిత్యం అన్నదానం జరుగుతుంది, ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది. రెండవది ఏంటంటే సంగమం దగ్గర కొన్ని వందల మంది అహర్నిశలు గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు.
వారికి మనం భిక్ష సమర్పించే అవకాశం దొరుకుతుందని అక్కడ రోజు అనేక మంది అన్నదానం చేస్తారు. ఎప్పుడైనా వీలుంటే ఎవరికైనా ఒకసారి విశ్రాంతి కట్ట దగ్గర అన్నదానం చేయండి. దాని ఫలితం అనంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్థానంలో పర్వతేశుడికి లెక్కలేనంత ధాన్యం లభించింది గనక స్వామివారి ఆశీర్వాదం. ఓ ప్రయత్నం చేసి చూడండి, అవకాశం ఉంది అక్కడ చేయడానికి. ఇది విశ్రాంతి కట్ట. మీరు సావిత్రి కట్ట అని ఇందాక చెప్పుకున్నాం, చక్రతీర్థం. ఆ చక్రతీర్థానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మన పంచాయతీ ఆఫీసు వాటర్ ట్యాంక్ పక్క నుంచి కూడా రావచ్చు, మఠం వెనక నుండి కూడా రావచ్చు, లేకపోతే బస్ స్టాండ్ దాటిన తర్వాత బ్రిడ్జ్ పక్క నుండి కూడా రావచ్చు. అలా వచ్చిన తర్వాత సావిత్రి కట్ట నుండి నేరుగా వస్తే మళ్ళీ కోటి తీర్థం, రుద్రపాద తీర్థం, మన పాప వినాశ తీర్థం, ఇలా అన్ని చేసుకుని మళ్ళీ విశ్రాంతి కట్ట దగ్గరికి వస్తుంది. అలా రావచ్చు, ఇలా రావచ్చు. కాబట్టి ఇంత గొప్ప ఒక క్షేత్రం అక్కడ మనకి లభిస్తుంది. గానగాపురం. ఇలా గానగాపురం మొత్తం కూడా అది మొత్తంగా ఒక మహాక్షేత్రం. ఆ క్షేత్రంలో ఇంకా ఇన్ని క్షేత్రాలు. ఇప్పుడు మనం సంగమం దగ్గరికి వద్దాం. ఎందుకనంటే అష్టతీర్థ సేవ చేసేటప్పుడు మనం సంగమం దగ్గరే మొదలు పెడతాం. అసలు సంగమం దగ్గర ఉన్న ఔదుంబరం అది ఏమిటి, ఎలా వచ్చింది? కోట్యర్కభం కోటి సుచంద్రకాంతం విశ్వాశ్రయం దేవగణార్చితాంగ్రిం భక్తప్రియం త్వాత్రి పుత్రం వరేణ్యం వందే నృసింహేశ్వర పాహిమాంతం. ఇది సంగమంలో ఒక కుష్ఠరోగికి తన వ్యాధి నయం కాకపోతే స్వామివారు అనుగ్రహించి ఆ వ్యాధి నయం అయ్యేటట్టుగా చేసినటువంటి ఒక మహాక్షేత్రం సంగమంలో ఉన్న ఔదుంబరం. మామూలుది కాదండి, అది ఒక దేవతా వృక్షమే. అందులో ఎటువంటి సందేహము అక్కర్లేదు. ప్రతి నిత్యం కొన్ని వందల మంది అక్కడ గురుచరిత్ర పారాయణ నిరంతరం పగలు రాత్రి జరుగుతూనే ఉంటుంది. అక్కడ నుండి కదలరు, అక్కడే పడుకుంటారు, మళ్ళీ అక్కడే వచ్చి కూర్చుంటారు. భిక్ష సమయానికి ఎవరైనా మనం అన్నదానం చేస్తుంటే వెళ్తారు, భిక్ష స్వీకరిస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ అక్కడే కూర్చుంటారు, గురుచరిత్ర పారాయణ నిరంతరంగా చేస్తూనే ఉంటారు. అటువంటి క్షేత్రం. కానీ ఆ ఔదుంబరం ఎలా వచ్చింది? ఈ కుష్ఠరోగి. ఎందుకంటే ఈ ఔదుంబరానికి అనుబంధంగా ఇంకో 2 మహా అమ్మవారి క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలు కూడా మనం ఒకసారి స్మరణ చేసుకొని అప్పుడు సంగమంలో ఉన్న ఔదుంబరం దగ్గరికి వచ్చి అక్కడ ఆ తర్వాత అష్టతీర్థాలు ఏమిటి, స్వామివారు ఎటువంటి విధి విధానం మనకి అనుగ్రహించారు అష్టతీర్థాలు సేవ చేయడానికి, అలాగే మధుకరి అంటే ఏమిటి, మధుకరి చేయడానికి, మధుకరి స్వీకరించడానికి, మధుకరి సమర్పించడానికి ఉన్న నియమాలేంటి, ఇవాళ తెలుసుకునే ప్రయత్నం. ముందుగా మళ్ళీ ఈ కుష్ఠరోగి దగ్గరికి వద్దాం. ఈ కుష్ఠరోగి తన యవ్వనంలో తనకి కుష్ఠరోగం ప్రాప్తిస్తే భార్య పిల్లలు అందరూ కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కన్న తల్లిదండ్రులు తోబుట్టువులు కూడా అతన్ని ఇంట్లో నుండి గెంటి వేస్తారు, ఏకాకైపోతాడు. ఆ రోగం ఎలా తగ్గించుకోవాలో తెలియక మనకి నాసిక్ దగ్గర, నాసిక్కి వెళ్లే మార్గంలో, షిరిడి నుండి నాసిక్ వెళ్లే మార్గం, సప్తశృంగి దేవాలయం ఉంటుంది. చాలా దివ్యంగా ఉంటుంది. కొండ మీద
కొంతకాలం క్రితం వించు కూడా వేశారు. అంటే పైదాకా మెట్లు ఎక్కలేరు చాలా మంది, మన మోకాల పర్వతం ఉన్నట్టు ఉంటుంది మెట్లు, కాబట్టి వించు వేశారు. వించులో మనం కింద నుండి పైకి వెళ్ళొచ్చు, పైనుండి కిందికి కూడా రావచ్చు. దివ్యమైన క్షేత్రం. ఆ సప్తశృంగి దేవాలయానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ సంవత్సర కాలం పాటు అమ్మవారిని సేవిస్తూ జపతపాదులు నిర్వహించుకుంటూ అక్కడే ఉండిపోయాడు. ఒకనాటి రాత్రి అమ్మవారు రోగికి కలలో కనిపించి, నాయన నువ్వు చందలా పరమేశ్వరీ దేవిని ఆశ్రయించమని. చంద్రలా పరమేశ్వరీ దేవి ఆలయం సోంఠి అని ఇక్కడ వాడి అని ఉంటుంది, సేడం వాడి. లేదంటే ఇంకా మీకు చాలా తేలిగ్గా అర్థమయ్యే విషయం ఏంటంటే గుల్బర్గా, కలబుర్గి అని ఇప్పుడు పేరు మార్చారు కదా, గుల్బర్గాకి కురువాపురంకి మధ్యలో ఉంటుంది. ఎక్కడికి అన్నిటికంటే ఇంకా దగ్గర ఏంటంటే యాద్గిర్ అని ఒకటి ఉంటుంది. యాద్గిర్ అంటే మన యాదగిరి గుట్ట కాదు, కర్ణాటకలో ఉన్న యాద్గిర్. ఆ యాద్గిర్కి మనకి యాద్గిర్లో మొత్తం 3 బ్రహ్మాండమైన క్షేత్రాలు. ఒకటి చంద్రలా పరమేశ్వరి దేవి యొక్క సన్నిధానం, 2 ఒక యోగి తపస్సు చేసుకున్నటువంటి ఒక మహాక్షేత్రం, దాన్ని గవి సిద్ధలింగేశ్వర అంటారు. ఎలా ఉంటుంది అని అంటే పైన ఎత్తు మీద ఒక కొండ మీద ఒక మహా జలాశయం ఉంటుంది. ఆ జలాశయంలో నీరు ఒక వాటర్ ఫాల్ లాగా పడుతూ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ వెనక ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఆయన తపస్సు చేసుకున్నటువంటి స్థానం గవి సిద్ధలింగేశ్వర మహాక్షేత్రం. రోజు కొన్ని వందల మంది, అది సెలవు రోజు అయినా కాకపోయినా, పండగ రోజు అయినా కాకపోయినా వెళ్తూ ఉంటారు. కోన లోపల ఉంటుంది. ఆ కొండల మీద వచ్చే నీరంతా కూడా ఈ జలాశయంలోకి వస్తే, జలాశయంలో నుండి వాటర్ ఫాల్ ఇటు వస్తూ ఉంటుంది. మనం గనక గుహలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేయాలంటే జలపాతం లోపల నుండే వెళ్ళాలి. మన మీద నుంచి జలం ప్రవహిస్తూ ఉంటుంది, మనం లోపలికి వెళ్ళాలి, అలాగే బయటికి రావాలి. మన ప్రమేయం లేకుండానే మనం తలస్నానం కూడా చేసి లోపలికి వెళ్తాం అనమాట. అలాంటి క్షేత్రం. అది కాకుండా మళ్ళీ అక్కడికి వెళ్లే ముందే మన కొండ మీద ఒక మహా దివ్యమైనటువంటి అమ్మవారి క్షేత్రం ఉంటుంది. 500 నుంచి 700 మెట్లు ఉంటాయి. ఆ అమ్మవారి క్షేత్రం ఒకటి ఉంటుంది, గవి సిద్ధలింగేశ్వర. ఇది కాకుండా మళ్ళా మనకి చంద్రలా పరమేశ్వరి దేవి ఆలయం కృష్ణా నది తీరాన ఉంటుంది. ఎందుకంటే మనకి కృష్ణా భీమా సంగమం ఎక్కడ సిద్ధిస్తుంది? అది పవిత్రమైనటువంటి తంగడిగి క్షేత్రంలో సిద్ధిస్తుంది. అంతకు పూర్వం మనకి రాయచూర్ అవతల ఈ ఏదైతే యాద్గిరికి దగ్గరలో ఈ గ్రామంలో చంద్రలా పరమేశ్వరి దేవి ఆలయం దగ్గర ఒక కృష్ణా నది మటుకే వస్తూ ఉంటుంది. ఆ తీరంలో దివ్యమైన ఆలయం ఉంటుంది. ఈ కుష్ఠరోగి ఏమంటే ఎక్కడ నాసిక, ఎక్కడ యాద్గిరి. ఆ రోజుల్లో వేరే ఏమీ లేవు. పైగా కుష్ఠరోగి ఎవరూ ఆదరించరు. ఓ ఎడ్ల బండి అయినా ఎక్కించుకోరు, ఒక జట్కా బండి అయినా ఎక్కించుకోరు. పాపం అలాగే ఎవరైనా దయతలిచి భోజనం పెడితే తిని తినకుండా నడుచుకుంటూ ఈ క్షేత్రం దాకా వచ్చి ఇక్కడ కూడా అమ్మవారి కోసం, ఎందుకంటే సప్తశృంగి మాత చెప్పారు కదా, కాబట్టి వచ్చాడు, ఇక్కడ తపస్సు చేశాడు. కొంతకాలానికి అమ్మవారు ఇంకా కరుణించకపోతే ఉపవాస దీక్ష మొదలు పెట్టాడు. ఉపవాస దీక్ష మొదలు పెడితే ఒకనాటి రాత్రి అమ్మవారు స్వప్న దర్శనమిచ్చి, నాయనా ఇక్కడికి కొంత దూరంలో గంధర్వపుర క్షేత్రం ఉంది, అక్కడ ఒక మహాయోగి ఉన్నారు, ఆయన సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడు, ఆయన దగ్గరికి వెళితే నీ వ్యాధి వెంటనే నయం అవుతుంది అని చెప్పి అంతర్ధానం పెట్టారు. ఇతను లేచాడు. లేచి, అమ్మా పరమశక్తి స్వరూపిణి, నేను
అక్కడ సప్తశృంగి మాతను ఆశ్రయించి ఏడాది పాటు దీక్ష చేసి తపస్సు చేస్తే అమ్మవారు కరుణించి నీ దగ్గరికి వెళ్ళమన్నారు. చాలా వ్యయప్రయాసలకు వచ్చి ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు శరీరం శుష్కించిపోయింది ఉపవాస దీక్షలతోటి. ఇప్పుడు నన్నేమిటి నువ్వు అనుగ్రహించకపోగా ఒక మానవ మాతృడి దగ్గరికి వెళ్ళమంటున్నావు. ఇలా చెప్పడానికి పరాశక్తివి. ఎలా తల్లి, ఎలా వెళ్ళగలుగుతాను నేను ఈ శరీరంతో? మళ్ళా నేను ప్రయాణం చేసే స్థితిలో లేను. దీనికంటే నేను ఇక్కడే ఉపవాస దీక్షతోటి ఆత్మాహుతి చేసుకోవడం నయం అని ఉపవాస దీక్ష, కటిక ఉపవాసం మొదలు పెట్టాడు. అమ్మవారికి ఆగ్రహం కలిగింది. మరుసటి రోజు అమ్మవారు ఆ ఆలయ అర్చకుడి స్వప్నంలో దర్శనమిచ్చి, నువ్వు వెంటనే ఆ కుష్ఠరోగిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టు. అప్పటి వరకు ఆశ్రయం కలిగింది. ఆలయంలో అమ్మవారి సేవ చేసుకుంటూ ఉంటే వచ్చే పోయే భక్తులు, ఆలయంలో అర్చకులు ఇంత ప్రసాదం అవి ఇవి పెడితే భోజనం గడిచింది. ఎవరికైనా తోచి ఏదైనా మందో మాకో ఇస్తే జీవనం గడిచింది. ఇప్పుడు అది కూడా పోయింది. ఇంక ఇప్పుడు ఆలోచన చేశాడు, ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోయినా ఇంకా జీవనం లేదు. ఎలాగో అమ్మవారు చెప్పారు కదా, సరే చూద్దాం ఆ యోగి ఏంటో అని చెప్పేసి నేరుగా శ్రీగురుడి సన్నిధానానికి వచ్చాడు. వెంటనే బయట ఉన్న వాళ్ళు భక్తులు శిష్యులు బయట ఆపేశారు. ఎవరైనా నువ్వు కుష్ఠరోగగ్రస్తుడివి, నువ్వు అక్కడే ఆగమన్నారు. అంత దూరంలోనే ఉండు, ఇక్కడ దాకా రావద్దు, ఏం కావాలి? అమ్మవారు ఆజ్ఞాపించారు, శ్రీగురుడి దర్శనం చేసుకుంటే నా వ్యాధి తగ్గుతుందన్నారు. దయచేసి నాకు వారి దర్శన భాగ్యం కలిగించిందంటే నువ్వు అక్కడే ఆగు, నువ్వు రావద్దు, మేము వెళ్ళి శ్రీగురుడికి చెప్పొస్తామని చెప్పేసి లోపలికి వచ్చి వాళ్ళు చెప్పారు, అయ్యా మిమ్మల్ని దర్శించడానికి అమ్మవారు ఆజ్ఞాపించారని చెప్పి ఒక కుష్ఠరోగగ్రస్తుడు వచ్చాడని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి, యాదగిరి దగ్గర నుండి మళ్ళా గాణగాపురం కనీసం ఒక 150-200 కిలోమీటర్లు ఉంటుంది. నడవాలి కాలినడకన. రోగగ్రస్తుడు, ఉపవాస దీక్షలు చేసి శుష్కించిపోయినాడు, కష్టపడే వచ్చాడు. అమ్మవారు చెప్పారు, ఇంకా ఆఖరి ఒక ఆశ మినుకు, మనిషి ఆశాజీవి, ఆశ మినుకు మినుకుమంటూ ఎక్కడో ఇంక అయితే ఇక్కడ ఉంటా, లేకపోతే ఇంకా ఉన్న ఓపిక కూడా అయిపోయింది, పోతే పోతాను అనుకుని వచ్చాడు. శ్రీగురుడు వారు దయాసముద్రులు, కరుణామూర్తి, అతన్ని ఇక్కడ తీసురండి అన్నారు. సరే తీసుకొచ్చారు. చూడంగానే స్వామి వారికి నమస్కారం చేశాడు. ఎందుకంటే దివ్య మంగళ స్వరూపం, ఎవరైనా నమస్కరించవలసిందే. ఇంతకుముందు అనుమానించాడు, ఏంటి ఒక మానవ యోగిని ఆశ్రయించమంటారా అని. కానీ ఇప్పుడు చూడంగానే భక్తి భావం వచ్చేసింది, మారిపోయింది ఆలోచన. నమస్కరిస్తే స్వామివారు అన్నారు, అమ్మవారు చెప్తే మానవ మాతృణ్ణి యోగిని నన్ను ఆశ్రయించేది ఏమిటి అనుకుంటూ మళ్ళీ నా సమక్షానికి ఎందుకు వచ్చాను? ఓ విషయం గుర్తుపెట్టుకోండి, 700 సంవత్సరాల పూర్వం జరిగిన విషయం ఇది. ఈ కుష్ఠరోగికి అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చి చెప్పారు. ఆనాడు ఏ టెలిఫోన్లు లేవు, ఏ మొబైల్ ఫోన్లు లేవు, ఏ శాటిలైట్లు లేవు, ఏ టెలిగ్రామ్లు లేవు, ఏ వర్తమానాలు లేవు. పైగా కుష్ఠరోగగ్రస్తుడు, ఈయన గురించి ఎవరు తీసుకొచ్చి వర్తమానం ఇవ్వాలి? అంటే స్వామి వారు త్రికాలగ్నులు, వారికి తెలిసి వెంటనే ఆ మాట అన్నారు. అనగానే చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు, కానీ ఆ రోగికి అర్థమైపోయింది. స్వామి నా గురించి మొత్తం చెప్పేశారు, ఇంక నేను ఆ మూల ఈ మూల ఎక్కడన్నా మీరు ఎవరు అనే ఒక సందేహం ఉంటే అది కూడా తొలగిపోయింది. నన్ను అనుగ్రహించండి, అమ్మవారు చెప్పారు మిమ్మల్ని ఆశ్రయిస్తే నా రోగం నశించిపోతుంది అన్నారు. మీరు తప్ప ఇంక దిక్కు లేదు, లేకపోతే చావేశారను, మీరు ఏం చేసినా నాకు సమ్మతమే అని చెప్పి కాళ్ళ మీద పడతారు. స్వామివారు అనుగ్రహించి, నువ్వు లేనాయన, నీ భక్తి భావాన్ని బట్టి నీ రోగం అది కుదిరి నయమై మళ్ళా నువ్వు సరైన జీవనం గడుపుతావని చెప్పేసి, అటుగా ఒక కట్టెలు అమ్ముకునేవాడు వెళ్తూ ఉన్నాడు. అతన్ని పిలిచి అతని కట్టెల మోపులో నుండి ఎండిపోయిన మేడి కర్ర ఒకటి, ఔదుంబరం కర్ర, మేడి కర్ర ఒకటి ఈ కుష్ఠరోగగ్రస్తుడికి ఇచ్చి, ఇది తీసుకెళ్లి సంగమంలో నాటు, నదీ తీరాన నాటి దానికి రోజు నువ్వు నీళ్లు పోయి భక్తి శ్రద్ధలతో, అది ఎప్పుడు చిగురుస్తుందో అప్పుడు నీ వ్యాధి నయమవుతుంది అన్నారు. అనేటప్పటికీ ఇంకా మరి
వేరే ఆలోచన లేదు. వారి దర్శనం అయిపోయింది, వారు ఏమిటనేది అర్థమైపోయింది. వెంటనే కర్ర పట్టుకొని వెళ్ళిపోయాడు, తల మీద పెట్టుకొని సంగమానికి చేరాడు. మఠం నుండి అది అక్కడ నాటాడు. నాటి రోజు చక్కగా దానికి నీళ్లు పోస్తున్నాడు. భక్తి ప్రధానం అయితే మన దృష్టి ఎంత లగ్నం అయిపోతుంది అనేది చూడండి. ప్రతిరోజు సంగమానికి ఎంతో మంది వచ్చేవారు. స్వామివారు అక్కడ ఉండేవారు. నిత్యం అన్నదానాలు జరుగుతూ ఉండేవి. ఎంతో మంది ధనికులు ఎక్కడెక్కడో గ్రామాల నుండి బండ్లు కట్టుకొని వచ్చేవారు స్వామివారి దర్శనం కోసం. వచ్చిన వారందరికీ అన్న సంతర్పణలు అయ్యేవి. రోజుకు 4,000 5,000 మందికి అన్న సంతర్పణలు అయ్యేవట. గాణగాపురంలో ఏ రోజు కూడా స్వామివారు ఉండంగా ఇంక ఎవరు కూడా ఇళ్లలో వంటలు చేసుకోలేదు. ప్రతినిత్యం అన్నదానాలే. అలాంటిది ఆ సంగమానికి వచ్చిన వాళ్ళు ఆయన్ని అవహేళన చేస్తూ ఉండేవాళ్ళు. ఈ యోగిని, నీకేమన్నా పిచ్చా? అది ఎండిపోయిన మేడికర్ర, దాన్ని స్వామివారు ఎందుకు నీకు ఇచ్చారో తెలుసా? నీకు ఈ రోగం ఈ జీవితంలో ఎప్పటికీ నీకు నయం కాదు అని భావోక్తంగా తెలియజేయడానికే నీకు అది ఇచ్చారు. లేకపోతే నీ పిచ్చి కాకపోతే ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పోస్తే ఇది చిగురుస్తుందా? అతడు మాత్రం ఒకటే చెప్పాడు, స్వామివారు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చారు, అది పాటించేంత వరకే నా కర్తవ్యం. వారిచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత వారిదే, నాది కాదు. నేను మటుకు వారు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఎవ్వరు ఎన్ని అవహేళనలు చేసినా, ఎన్ని దుర్భాషలాడినా, ఎంత చీదరించుకున్నా తను మాత్రం ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఎవరు లేనప్పుడు వెళ్ళేవాడు, నీళ్లు తెచ్చుకునేవాడు, పోసేవాడు. అంటే కుష్ఠరోగి అంటే ఎవరు దగ్గరికి రానివ్వరు కదా. మరి ఒకనాడు అతను అలాగే చేస్తూ ఉంటే శిష్యులు ఒకరోజు స్వామివారి దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా మీరు ఆ రోజు స్వామి ఆయనకి ఎందుకు ఆ విధంగా మీరు ఆ కర్తవ్యం బోధించారో తెలియదు, కానీ అతడు ఒక్కోసారి అన్నపానీయాలు కూడా మానేసి తదేకంగా దానికి నీళ్లు పోసి దాని వంకే చూస్తూ కూర్చుంటున్నాడు. ఎవరు చెప్పినా వినట్లేదు. అది చిగర్చదురా, అది మళ్ళా దానికి ప్రాణం రాదు, అది మూడైపోయింది, ఎండిపోయిన కట్టె అది అని చెప్తే వినట్లేదు. కనీసం మీరన్నా చెప్పండి, లేకపోతే ఆ ఉపవాస దీక్షలు చేసి ఆ సంగమ తీరంలోనే ప్రాణాలు విడిచేటట్టున్నాడు అని అంటే స్వామివారు ఒక చిరునవ్వు నవ్వి వదిలేశారు. తర్వాత ఒకనాడు స్వామివారి అనుష్ఠానం కోసం అని చెప్పేసి శిష్య సమేతంగా భక్త సమేతంగా సంగమ తీరానికి వచ్చారు. ఆయన వచ్చే సమయానికి ఈ కుష్టు వ్యాధిగ్రస్తుడైన అతను దానికి నీళ్లు పోస్తున్నాడు. అది చూసి స్వామివారు ప్రసన్నులయ్యారు. అయ్యి వెంటనే అక్కడికి వచ్చి కమండలంలో నీళ్లు తీసుకొని ఆ ఎండిపోయిన మేడుకట్టె మీద చల్లగానే అది చిగుర్చి చూస్తూ ఉండగానే మొక్క పెద్దదైంది. చూసిన వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయి స్వామివారికి జయధ్వానాలతోటి ఎలుగెత్తి వారి కీర్తిని కీర్తిస్తూ ఆరతులు పట్టారు. వెంటనే స్వామివారు, నాయనా నీ శరీరంలో కుష్ఠరోగం ఉందా పోయిందా చూసుకోమన్నారు. అంటే వెంటనే శరీరం అంతా చూసుకున్నాడు. అప్పటి వరకు శరీరం అంతా కూడా కుష్ఠరోగంతో నిండిపోయి ఉన్నింది. స్వామివారు ఆ కమండలంలో నీరు ఆ ఎండిపోయిన మేడి కర్ర మీద చల్లగానే అది చిగుర్చగానే శరీరం మీద ఉన్న కుష్ఠరోగం మాయమైపోయింది. చూడండి వారి లీల. వెంటనే స్వామివారు ఏం చేశారంటే ఇతన్ని తీసుకువెళ్ళి ఆ బట్టలు తగులబెట్టించేసి, అతను ధరించిన బట్టలు తగులబెట్టించేసి ఇతన్ని సంగమంలో స్నానం చేయించి నూతన వస్త్రాలు ఇచ్చి ధరింపజేసి ఇక్కడ తీసుకురండి అన్నారు. ఎందుకంటే మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికితే ఎలా ఉంటుంది? ఇంకంతకంటే మనిషి ఆశాజీవి, మనం ఎంతకాలమైనా కూడా జీవిస్తూ ఉండాలనే కోరుకుంటూ ఉంటాం, అది వేరే మాట. కానీ అకాలంగా ఇలా దీర్ఘ వ్యాధితోటి తీసుకుంటూ అందరి చీత్కారాలకు లోనే చనిపోవడం అంటే అది అంతులేని శోభ. అది అనుభవించే వారికే తెలుస్తుంది. అట్లాంటి సమయంలో స్వామివారి అనుగ్రహం చేత ఆ రోగం మాయమైపోయి
నవనవలాడే ఒక శరీరంతో అలా తనకు తను చూసుకునేటప్పటికి అతనికి ఆనందం ఆగలేదు. దబదబా స్నానం చేశాడు. అతను పట్టుకెళ్ళిన వాళ్ళు ఆ బట్టలు తగలబెట్టిచ్చేసి నూతన వస్త్రాలు ఇచ్చారు. ఆ నూతన వస్త్రాలు ధరించి స్వామివారి దగ్గరికి వచ్చాడు, నమస్కారం చేశాడు. చూసుకొని ఆయన, నీ శరీరం మీద ఎక్కడన్నా ఇంకా రోగం ఉందా అంటే మొత్తం చూసుకున్నాడు, ఎక్కడ లేదు, కానీ పిక్క మీద కొంచెం ఇంత ఇంత చిన్నగా ఒక మచ్చలాగా ఉంది. స్వామి, అయ్యో స్వామి, శరీరం అంతా శుద్ధి అయిపోయింది, పిక్క మీద మాత్రం ఇంత ఒక చింతగింజ అంతా మిగిలిపోయింది, ఇదేమిటి స్వామి, ఇది మళ్ళా వ్యాపిస్తుందేమో అని భయపడి స్వామివారి కాళ్ళకు నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే స్వామి అన్నారు, ఒక పని చేయను ఆయన, మానవ మాతృణ్ణి, ఒక మామూలు యోగిని, నా నుండి ఏమవుతుందో అమ్మవారి వల్లే కాలేదని నువ్వు సంశయించావు కదా, ఆ సంశయించినంత మేర అది మిగిలింది. ఇప్పుడు నువ్వు మాకై స్తోత్రం చెయ్యి, వెంటనే తొలగిపోతుంది. ఒకటి గమనించాలి, ఇతను కుష్ఠరోగగ్రస్తుడు. ఎవరి దగ్గరికి తీస్తారు, ఎవరు విద్య నేర్పిస్తారు? ఎవరు దగ్గరికి రానివారు, ఎవరు విద్య నేర్పించరు. వెంటనే ఈ కుష్ఠరోగగ్రస్తుడు అదే అన్నాడు, స్వామి మీరు సర్వాంతర్యామి, మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది, నేను కుష్ఠరోగం వల్ల నేను ఏ విద్య అభ్యసించలేకపోయాను, అటువంటిది నేను ఏ స్తోత్రం చేయాలి స్వామి అని అంటే, స్వామివారు అన్నారు, మేము చెప్పిందే జరగాలి నాయనా, నువ్వు అనుకున్నట్టుగా కాదు, ఏది నోరు తెరువు అన్నారు. నోరు తెరిచారు. స్వామివారు ఇంత విభూది తీసి చక్కగా అతని నాలుక చివరిని ఉంచారు. అది లోపల తీసుకున్నాడు ఇతను. తీసుకున్న తర్వాత అసలు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఏదైనా ఒక స్తోత్రం ఉంది అనంటే, ఆ స్తోత్రం ఏమిటి అనంటే, ఒక్క ఈ మన ఈ కుష్ఠరోగగ్రస్తుడు పఠించినటువంటి ఆ స్తోత్రం ఒకటే, ఇంకేదీ లేదు. అంతటి మహాస్తోత్రం. స్వామివారు కూడా ఈ స్తోత్రం అయిన తర్వాత చెప్పారు అతనికి, ఏమిటి అనంటే, నాయన స్తోత్రం చేసావు కదా, ఒకసారి ఇప్పుడు చూసుకో అన్నారు. చూసుకుంటే ఆ చింతపిక్క అంత ఆ రోగం కూడా మాయమైపోయింది. స్వామివారు వెంటనే, అంటే స్వామివారి చుట్టూతా అనేక మంది పండితులు ఉండేవారు, వారందరూ అన్నారు, స్వామి ఈయన స్తోత్రం అయితే చేశాడు కానీ ఇందులో ఛందో వ్యాకరణ దోషాలు అనేకం ఉన్నాయండి అన్నారు. మనం చదువుకున్నాం కదా, కోట్యర్కభం కోటి సుచంద్రకాంతం విశ్వాశ్రయం దేవగణార్చితాంగ్రిం భక్త ప్రియం త్వాత్రే సుతం వరేణ్యం వందే శ్రీ నృసింహేశ్వర పాహిమాం త్వం అని చెప్పేసి, ఇదంతా కొంచెం గందరగోళంగా ఉందండి ఇది అని అంటే, స్వామివారు దాన్ని ఎవరో సరిచేయబోతే ఎవ్వరూ సరిచేయకూడదు, ఎందుకంటే ఒక భక్తుడు అత్యంత భక్తి భావంతో పఠించినటువంటి స్తోత్రం. ఎందుకు? అతను మరి ఏనాడు కూడా ఏమీ చదువుకోలేదు, స్వామి వారి ఆశీర్వదించి ఒక నాలుక చివరన వారి చేత్తోటి ఇంత విభూది పెడితే సరస్వతీ కటాక్షం కలిగి ఆ ఉన్న ఫలంగా చేసినటువంటి మహాస్తోత్రం అది. వెంటనే స్వామివారు చెప్పారు, ఎవ్వరూ కూడా దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేయద్దు, ఈ స్తోత్రం అంటే మాకు అత్యంత ప్రీతి, ఈ స్తోత్రం ఎవరు పఠించినా కూడా మా అనుగ్రహానికి పాత్రులు అవుతారు, ఇందులో సందేహం వద్దని స్వామివారు స్వయంగా చెప్పినట్లు మనకి శ్రీ గురు చరిత్ర తెలియజేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మనం ఎలా తెలుసుకుంటున్నాము? శ్రీ గురు చరిత్ర ద్వారానే. లేకపోతే మనం మాత్రం 700 సంవత్సరాల క్రితం జరిగింది మనకి ఎలా తెలుసండి? తెలియదు. శ్రీ గురు చరిత్రే దీనికి ఆధారం. శ్రీ గురు చరిత్రలో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నటువంటివి. ఆనాడు ఏదైతే ఔదుంబరం చిగుర్చి ఒక మొక్క అయిందో అది ఇవాళ మహావృక్షమై ఎంతో మంది దత్తభక్తులకి సంగమంలో ఆశ్రయమైంది, కల్పవృక్షమై నిలిచింది. ఇందులో ఎట్టి సందేహం లేదు. ఇక్కడే మనకి ప్రతినిత్యము కూడా కొన్ని వందల మంది
ఈ వృక్షం చుట్టూ అంటే ఒకప్పుడు అంత ఉండేది కాదు, ఒక షెడ్ మటుకే ఉండేది. ఆ షెడ్ లో కూర్చొని నమ్మరు, నా కళ్ళతో చూసింది కొన్ని దశాబ్దాలుగా చూస్తుంది, కొన్ని దశాబ్దాలుగా. ఆ షెడ్ ఉన్నప్పుడు గాలివాన వచ్చిన, విపరీతమైన ఎండ వేడి కలిగిన, విపరీతమైన చలి పెట్టిన, ఎందుకంటే ఇప్పటికీ ఆ షెడ్ ఉంది కదా, మనందరం చూస్తున్నాం కదా, ఎటువంటి ఆచ్ఛాదన ఉండదు, అన్ని వైపుల నుండి ఓపెనే. మహా తుఫాన్లు వచ్చి మునిగిపోయినాయి. ఒక 3 ఏళ్ల కిందట ఏం జరిగింది, గాణగాపురంలో విపరీతమైన తుఫాను వరద కారణంగా భీమా అమరజా పొంగితే, సంగమంలో ఆలయం కూడా మునిగిపోతే, విగ్రహాలను పూజారులు ఇలా చేతిలో పట్టుకొని ఆలయం శిఖరం పైకి ఎక్కేసి 3 రోజులు అన్నపానీయాలు లేకుండా వాళ్ళు తడుస్తూ కూడా స్వామివారి విగ్రహం ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా, సంగమేశ్వరుడు గాని స్వామివారు గాని పాదుకలు గాని ఏమాత్రం చెక్కు చెదరకుండా ఇలా కాపాడారు దాన్ని. అన్నపానీయాలు లేవు, కుంభవృష్టి, తడుస్తూనే ఉన్నారు అలా 3 రోజుల పాటు. తర్వాత పడవ వాళ్ళు వీళ్ళు వెళ్ళి ఏదో ఒక రకంగా వాళ్ళకి ఏదో ఇంత గొడుగులు అవి ఏవాగుతాయి, అంత గాలివానక అంత తుఫానుక బీభత్సం అది. అందులో కూడా ఏది నిలవకపోయినా వారు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్న ఆ శిఖరాన్ని ఇలా పట్టుకొని ఆ విగ్రహాలని కాపాడుకున్నటువంటి ఒక, అది తెలుసుకుంటేనే మనకి ఇదవుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా భక్తులు సంగమం వదిలిపెట్టి వెళ్ళలేదు, గురు చరిత్రలు వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎక్కడ ఆశ్రయం చిక్కితే అక్కడ ఆశ్రయం తీసుకొని మళ్ళా నీళ్లు తగ్గుముఖం పట్టంగానే అక్కడే కూర్చొని ఈనాటికి కూడా కొన్ని వందల మంది స్వామి వారి మీద భక్తి విశ్వాసాలతోటి నిరంతరం గురు చరిత్ర పారాయణలు, అందులో చెప్పినటువంటి స్తోత్రాలు, అలాగే మనకి గురుగీత స్తోత్రాలు గాని, శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం గాని, సిద్ధమంగళ స్తోత్రం గాని, వరకష్టోత్తర స్తోత్రాలు గాని, కరుణాత్రిపతి గాని, ఇలా అనేకం అన్ని అక్కడ నిత్యం స్వామివారి స్తోత్ర పారాయణ, అలాగే గురుచరిత్ర పారాయణ జరుగుతూనే ఉంటుంది. అంత మహాక్షేత్రం అది మనకి సంగమ క్షేత్రం. అదే ఈరోజు ఔదుంబరం మనకి మహా దివ్యమైన క్షేత్రం. అది ఒక కుష్ఠు రోగికి రోగాన్ని మొత్తంగా సంపూర్ణంగా తీసివేసి ఒక కొత్త జీవనం ఇచ్చినటువంటి మహాక్షేత్రం. కాబట్టి అది స్మరించుకున్నా కూడా మనకి తప్పకుండా శ్రీ గురు అనుగ్రహం కలుగుతుంది, వారి ఆశీర్వాదం లభిస్తుంది అనడంలో ఎట్టి సందేహం అక్కర్లేదు. అదృష్టం, గురుచరిత్ర పారాయణ చేస్తున్నాం, స్తోత్ర పారాయణ చేయగలుగుతున్నాం, స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలుగుతున్నాం. ఇంతకంటే ఇంకా గొప్ప విషయం ఏముంటుంది ఒకసారి చెప్పండి. మనకి ఇక్కడే శ్రీ గురుడు అనుగ్రహించిన విధంగా మధుకరి కానీ, దానికి సంబంధించిన వివరాలు కానీ, అష్టతీర్థాలను ఎలా సేవించాలనే విధానం కానీ మనకు లభించేది. ఈ అష్టతీర్థాలు సేవించే మార్గంలోనే మనకి విశ్రాంతి కట్ట, సావిత్రి కట్ట కూడా మనకి ఎదురుపడతాయి. కల్లేశ్వరుడు ఆలయం హిప్పరిగిలో ఉన్న కల్లేశ్వరుడు ఆలయం కాదు, ఇందాక మనం చెప్పుకున్న హిప్పరిగి ఆలయం కాదు, ఒరిజినల్ గా కల్లేశ్వరుడి ఆలయం. మీరు అడగవచ్చు, ఏమండి మీరు కల్లేశ్వరుడు ఆలయం అంటారు, ఇక్కడ అంటారు, మళ్ళా హిప్పరిగిలో అని అంటారు. ఇప్పుడు మనం ఒక చిన్న విషయం ఆలోచన చేద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడున్నారు? తిరుమలలో ఉన్నారు. అలాగని మన ఊళ్ళల్లో ఎక్కడ వెంకటేశ్వర ఆలయాలు లేవా? ఉన్నాయిగా. అలాగే ఈ ప్రాంతం అంతా కూడాను కల్లేశ్వరుణ్ణి సేవించుకునే, పూజించుకునే ఒక ఆచారం. స్వామివారు ఏం చెప్పారు? కల్లేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ కల్లేశ్వర లింగం అది సాక్షాత్తు శ్రీశైల మల్లికార్జునుడితోటి సమానం. మల్లికార్జున లింగం
కాబట్టి ఇక్కడ ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో దాదాపుగా మీకు కల్లేశ్వర ఆలయం దర్శనమిస్తూనే ఉంటుంది. అటువంటి ఒక ఆలయం హిప్పరిగిలో ఉంది. ఆ హిప్పరిగిలో ఎవరైతే ఆలయంలో నిత్యం స్వామివారిని అర్చన పూజా విధానాలన్నీ చేస్తూ ఉండేవారో నరహరి కవి, వారికి అక్కడ ఉన్న ఆ హిప్పరిగిలోని కల్లేశ్వర లింగంలో స్వామివారు దర్శనం ఇవ్వడం జరిగింది. అది వేరు, ఇది వేరు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ వద్దు. మనకి ఇక్కడ ఉన్న కల్లేశ్వర లింగము, ఇది గాణగాపురంలో ఉన్న కల్లేశ్వర లింగం సాక్షాత్తు శ్రీ మల్లికార్జునుడితోటి సమానము. కాబట్టి ఎప్పుడైనా మనం గాణగాపురంలో ఉన్న కల్లేశ్వర లింగాన్ని దర్శించినప్పుడు మటుకు శ్రీశైల మల్లికార్జునుడిగానే భావించి మనం అక్కడ పూజ చేయాలి. ఈ విషయం మటుకు దయచేసి భక్తులందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి. ఇటువంటి మహాక్షేత్రాలు ఎన్నో కూడా మనకి ఈ గాణగాపుర క్షేత్ర పరిసరాల్లో అనేక ఉన్నాయి, గాణగాపురంలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇది గమనించుకోండి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.